నిలవేణి నిలవేణి ఏమైంది? ఎందుకు అలా అరిచావు? నిలవేణి పీడకలు ఏమైనా వచ్చిందా? నిలవేణి తాళి కట్టిన భర్తతో ఫారెన్ వెళ్ళబోతున్నావు. భర్తతో సరదాగా గడిపే ఏదైనా డ్యూయట్ డ్రీమ్ లోకి రావాలి కానీ పీడకలలు పెసరట్లు అలా ఎందుకు వస్తున్నాయి? తారక్ సార్, పీడకలు వచ్చిందని నేను భయపడుతూ ఉంటే మీ పరాచకాలేంటి? మరి లేకపోతే ఏంటి నిలవేణి? మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటే మనకొచ్చే కలలు కూడా సరదాగా ఉంటాయి. ఎప్పుడూ భయపడుతూ కూర్చుంటే ఎదిగో ఇలాగే మనకొచ్చే కలలు కూడా ఏదో కలవరం పుట్టించేలా ఉంటాయి. మీరెప్పుడు ఇంతే తారక్ సార్, ప్రతిదీ కొట్టి పారేస్తారు. నాకు మాత్రం కట్టెలు తెంచుకునేంత భయం ఉంటుంది తెలుసా? అయ్యో నీలవేణి, కలలంటేనే అవి నిజం అవ్వవు అని. నువ్వు కల కన్నంత మాత్రాన అది నిజంగా జరిగిపోతుంది అనుకుంటున్నావేంటి? నీ కళ్ళెదురుగా జరిగిన దానికి నువ్వు భయపడినా ఒక అర్థం ఉంటుంది. కళ్ళు మూసుకున్నాక కలలో జరిగింది వచ్చి నిజంగా ఎదురవుతుంది అని అనుకోవడం చాలా అవివేకం తెలుసా? అటు చూడండి తారక్ సార్, తెల్లవారుజాము అయిపోయింది. తెల్లవారుజామున వచ్చిన కలలు ఖచ్చితంగా నిజం అవుతాయి అంటారు తెలుసా? నీలవేణి, ఎంతసేపు నువ్వు ధైర్యంగా ఉండడానికి దారులు వెతుక్కోకుండా భయం పెంచుకోవడానికి కారణాలు వెతుక్కుంటావేంటి? కావాలని కారణాలు ఎవరైనా వెతుక్కుంటారా? మరి లేకపోతే నువ్వు చేసే పని అలాగే ఉంది. పీడకల వచ్చిందంట, అది నిజమై ఎదురవుతుందంట. హే, ఈ కాలంలో కూడా ఇలాంటివన్నీ ఎలా నమ్ముతున్నావు నీలవేణి? కొన్ని నమ్మలేని వాటిల్లా కనిపిస్తున్నా నమ్మాలి తారక్ సార్. అలా నమ్మితేనే మునుముందు ఎలాంటి కీడు జరగకుండా మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోగలుగుతాం. నీకెన్ని చెప్పినా అర్థం కాదని నాకు బాగా అర్థమైంది. నువ్వు పడుకో. ఇంత పీడకల వచ్చిన తర్వాత కూడా పడుకోవాలనిపిస్తుందా? సరే అయితే, ఎంతసేపు పని పని అంటూ పని రాక్షసులా పని చేస్తూనే ఉంటావు కదా, వెళ్ళి నీకిష్టమైన ఆ పనే చేసుకో. అప్పుడైనా ఒళ్ళు కాస్త అలిసి నిద్ర పడుతుందేమో. నిజమే తారక్ సార్, నేను పనిలో పడితే ఈ పిచ్చి కలల గురించి మర్చిపోవచ్చు. నా మెడలో తాళిపోయింది అంటే అది ప్రాణం పోవడం కన్నా ఎక్కువ. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. హలో మేడం, ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళి పని చేసుకోండి. గుడికి వెళ్ళి ఆ భగవంతుడికి ఈ గోడు చెప్పుకుంటే గాని నా ఆందోళన తీరేలా లేదు. వెళ్ళండి మేడం. అన్నా, ప్రసాదం తీసుకో. ఇదిగో బొట్టు పెట్టుకో. అమ్మా, ఈ అన్నయ్య చల్లగా ఉండాలని దేవుడికి మొక్కుకున్నావమ్మా. నీలాంటి మంచి మనిషిని ఆ దేవుడే చూసుకుంటాడు. ప్రత్యేకంగా మొక్కుకోవాలా ఏంటి? అలా ఆ దేవుడు చూసుకోకపోతే
ఆ దేవుడిది తప్పంతా. అదంతా నీ అభిమానం అమ్మా. అది సరే, గుడి నుంచి త్వరగా వచ్చేస్తానని చెప్పాను కదా, ఈలోపే గోదావరి పొంగినట్టు ఆత్రంతో వంట మొదలు పెట్టేశావా? ఏదో నీకు సహాయం చేద్దామని నిలవేనమ్మా. అయినా ఇంత హడావిడిగా గుడికెందుకు వచ్చావమ్మా? ఒకటే పీడకలలన్నా. అందుకే ఒకసారి అమ్మవారిని చూసొస్తే ఆ పీడకలల బెడద వదులుతుందని గుడికెళ్ళొచ్చాను. ఆ పీడకలాల నుంచి, ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మల నుంచి నీకు విముక్తి కలగాలంటే చిన్నయ్య గారు చెప్పినట్టు నువ్వు విమానం ఎక్కాల్సిందే. ప్రేతాత్మలా? అవేంటన్నా? అదేనమ్మా, ఈ ఇంట్లో ఉన్న ప్రేతాత్మల గురించి నీకు తెలీదా అమ్మా? రోజు నిన్ను పీడించుకు తింటున్నారు కదా. అన్నా, అలా అనకూడదన్నా, పాపం అన్నా. పాపం పుణ్యమని నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఆ ప్రేతాత్మలు ఆలోచిస్తున్నాయా? నీ పీక పట్టుకొని బయటికి ఎప్పుడు గెంటేద్దామని పని కట్టుకుని కూర్చుంటాయి. వాళ్ళకి లేని పాప పుణ్యాలు మనకెందుకమ్మా? తప్పన్నా. ఈరోజు వాళ్ళు మంచి చెడులా తేడా తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. ఏదో ఓదార్పు కోసం అలా అనుకోవడం గాని నీకు కూడా నమ్మకం లేదు కదమ్మా ఆ మనుషులు మారతారని. వాళ్ళ గురించి వదిలేలేనన్నా. వాళ్ళలో మార్పు వచ్చినా రాకపోయినా నేను మాత్రం తారక్ సార్ భార్యగా ఈ ఇంట్లో కొనసాగక తప్పదు కదా. తప్పదు కదా అని ముప్పు ముంచుకొచ్చే చోట కూర్చుంటా ఏంటి? మనకి ఎక్కడ సురక్షితంగా ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం మేలు. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? చక్కగా చిన్నయ్య గారితో పారిని వెళ్ళిపోమ్మా. కొన్నాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉండిరండి. ఇక్కడ జనాల సూటిపోటి మాటల నుంచి, సొట్టపడ్డ బుద్ధుల నుంచి కొంతకాలమైనా మీరు దూరంగా ఉండొచ్చు.